ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, సరే మా హయాంలో మేము చేయలేకపోయాం, కనీసం మీరైనా చేయగలరా? ఎందుకంటే ఇటు కేంద్రంలోనూ రాష్ట్రం 2 చోట్ల అధికారంలో ఉన్నారు కాబట్టి 2014 నుంచి 19 మధ్యలో చేయలేకపోయినా సరే గతహ కనీసం ఇప్పుడైనా సరే ఆ విభజన హామీలు పూర్తి చేయగలరా? ఒక ప్రక్కన చూస్తే ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి కనీసం ముందు మనకి ఆ విభజన హామీలు పూర్తి చేసుకోగలిగితే మంచిది కదా, ఏమంటారు? ప్రసాద్ గారు ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్లుగా గతహ అని ఒక మంచి మాట చెప్పారు ఆయన. ఎప్పటిలాగా కాకుండా ఇప్పుడు కొంచెం రొటీన్ కి భిన్నంగా మాట్లాడినందుకు స్వాగతిస్తున్నాం ఆయన వ్యాఖ్యల్ని కూడా. వెరీ గుడ్. ఇప్పుడు ఆ మనకి ఉన్న పరిస్థితుల్లో విభజన హామీలు అన్ని నెరవేర్చే విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఫ్రీక్వెంట్ గా ఢిల్లీ వెళ్ళి వారిని కలుస్తూ రైల్వే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రోడ్లు రవాణా విషయాల్లో కావచ్చు, ఇక మనకి కావాల్సిన విభజన హామీల్లో ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, వీటన్నిటి గురించి ఎన్నో చర్చలు జరిపిన తర్వాత మనం చూస్తే గత పార్లమెంట్ సమావేశంలోనే అమరావతి అనే రాజధానిని కట్టుకోవడానికి మనకి ఒక 16,000 కోట్లు గ్రాంట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం హామీ తోటి మనకి రావటం. అదే కాకుండా ఇంకొక 15,000 కోట్లు కూడా మనకి వేరే బ్యాంక్స్ నుంచి, ఫారెన్ బ్యాంక్స్ నుంచి రావటము, మొత్తం వెరసి 31,000 కోట్లతోటి అద్భుతమైన రాజధాని. ఎందుకంటే ఎవరి తప్పిదం చేసినా సరే జూన్ 2024కి 10 సంవత్సరాలు అనేది అయిపోయింది. ఆ రోజుకి రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉంది అని అంటే మనకి కేవలం ఒక ఆంధ్రప్రదేశే.